ప్రభునందు సహోదరి సహోదరులారా, మంచిది. ఈ సాయంకాల సమయంలో దేవుని నామముని కీర్తన ద్వారా మనము కనపరుద్దాం, నామమును కొనియాడదాం. మరి ఈ సాయంకాల సమయంలో మీ దగ్గర ఉన్న పాటల సీట్లో నుంచి 26 పాడుకుందాం. మేమందరం కలిసి పాడుకుంటూ మరి పాట నేర్చుకోవాలని ప్రభువున మనం చేస్తున్నాం. నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షము నా నిలుచువాడవే, నా పక్షము నా నిలుచువాడవే,
నడుపు వాడవే హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితుల్లో హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితుల్లో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఒడిలో చేర్చి ఓదార్చువాడా కన్నీరు తుడిచే నా కన్నా తండ్రివే కన్నీరు తుడిచే నా కన్నా తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షమున నిలుచువాడవే నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా అయేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే మన దగ్గరుండా పాటల షీట్లో నుంచి 19 పడుకుందాం మనకందరికి వచ్చిన పాట పెద్ద పుస్తకాలు కూడా ఉన్నది మనం అందరం కలిసి మరి దేవుని మహిమని మరి ఆపాదిద్దాం 19వ పాట
ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో మేఘములపై యేసు బోరాతో నన్ను పిలిసే ఆ దినమో ఎప్పుడోచునో మేఘములపై యేసు బోరాతో నన్ను పిలిసే ఆ దినమో ఎప్పుడోచునో ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమేపుడో ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ పురి చేరే దినమేపుడో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో తిరిగి ఆ దినమో ఎప్పుడోచునో బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినమో ఎప్పుడోచునో 12 గుమ్మముల పట్టణముల నా ప్రభుతో హర్షించే దినమేపుడో 12 గుమ్మముల పట్టణముల నా ప్రభుతో హర్షించే దినమేపుడో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో నాయాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో
దినమేపుడో జీవవృక్ష ఫలములెన్నెన్నో కోసుకొని భుజించే దినమేపుడో జీవజల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతును జీవజల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతును ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటెను నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును దోతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమేపుడో కోట్ల దోతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమేపుడో భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమేపుడో భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమేపుడో ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటెను నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును నా ఆశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులరా మూడో కూడికి మనము త్వరపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని గొప్ప మేలు పొందాలని ప్రభువు నాను మనం చేస్తున్నాం. ఇంకొక పాట జల్లి మార్కు పాడిన తర్వాత పాటల కార్యక్రమం ఆపుకుందాం, వాక్యానికి వెళ్దాం. మంచిది, మార్కు ఒక పాట పాడాలి. గొనసపొడి సప్లిమెంట్లో నుండి 13వ కీర్తన పాడుకుందాం. పెద్ద పాటల పుస్తకంలో కూడా ఉంది, అందరూ కలిసి పాడితే బాగుంటుంది. యేసు ప్రభు రాకడా ఎవేళ వాచునో యేసు వాక్య ధ్యానముతో ఏమ
మరకయుందుము యేసు ప్రభు రాకడ ఏ వేళ వాచునో యేసు వాక్య ధ్యానముతో ఏ మరకయుందుము యేసు ప్రభు రాకడ అక్రమా ప్రవక్తలు ఎక్కువగాను ప్రబలిని వెక్కసం జీవితం నీకు తెలియదాజినం వెక్కసం జీవితం నీకు తెలియదా
అపహాసకులు లేచిరి తప్పదయ్యా రాకడ అపహాసకులు లేచిరి తప్పదయ్యా రాకడ
క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులరా, మంచిది. మూడో కూడికి మనమంతా సిద్ధపడి వచ్చాం. పవిత్రగా అన్నగారు చాలా దూరాన్ని నుంచి వచ్చారు. మనం ఎక్కడుండి కూడికి రాలేకపోతున్నాం. ఇలాంటి సమయం ఇంకా ఒకసారి దొరికిద్దో దొరకదో మనం చూడలేము. వాక్యానికి సిద్ధంగా ఉన్నారు. వాక్యానికి ముందుగా మన స్థానిక సంఘ పెద్దలైన యేసుదాసు గారు కుమారుడు కట్టెం యేసుపదం గారు వాక్యానికి ముందుగా ప్రార్థన చేసి అన్నగారికి సమయం ఇద్దాం. త్వరపడి దేవుని సన్నిధికి రావాలని ప్రభువు నామమున మనం చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా రక్షకుడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మహాకృపను బట్టి మీ సన్నిధిలో ప్రార్థించి నిరీక్షించిన రీతిగా మీరు మాకు అనుగ్రహించిన ధన్యకర దినాలను బట్టి నీకు వందనాలు. నూతన మందిర ప్రతిష్ఠిత కూడికలను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ఏర్పాటు చేయబడిన మీ దాసుల కొరకై స్తుతిస్తున్నాం. మొదటి దినము చివరి కూడిక, మూడవ కూడికను బట్టి స్తుతిస్తున్నాం. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుస్తూ వచ్చాం. దేవా, ఈ రాత్రి మీ కార్యం జరిగించండి. మీ దాసుని మీ సిలువ యొద్దకు తీసుకోండి. నా ప్రభువా, కొన్ని ఆత్మలైనా మీ వైపు ఆకర్షించబడడానికి సహాయం చేయండి. యంత్ర శబ్దము నుండి, దూరము నుండి సమీపముగా మీ మాటలు ఆలకిస్తున్న మీ బిడ్డలను మీరే మీ ప్రేమతో ఆకర్షించమని ప్రాధేయపడుతున్నాం. మారని మార్పు చెందని దేవుడవు యెహోవాను నేను మార్పు లేని వాడనని సెలవిచ్చున్నారు. హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మీ ప్రేమ మారలేదు. మానవాళి పట్ల మీ కృప మారలేదు ప్రభువా. ఈ రాత్రి మీ సన్నిధికి వస్తున్నాం. ప్రత్యేకమైన రాత్రిగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. శిలువ ప్రభావము, మీరు మానవాళి కొరకే చిందించిన రక్త ప్రభావము, మీ పునరుద్ధాన శక్తిని అనుభవించే కృప దయచేయండి. సిలువబడిన యేసుక్రీస్తు ప్రభు ప్రకటించలాగున సహాయపడండి. తెరవబడిన ఆకాశ స్వరము వినులాగున సహాయం చేయండి. ప్రాంగణమును మీ ఆత్మ సంచారకుని తీసుకోండి. కనబడిన దురాత్మ శక్తులకు లేశమైన తావు లేకుండా చేయండి. ప్రభువా, మీ నామమునకు అత్యున్నతగా హెచ్చించుకోమని, మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని రక్షకుడు ప్రాణప్రియుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కళ్ళే మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు మీ మనసులు స్వాధీనపరుచుకోండి. ఎన్న మాటలు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా మనం భద్రపరుచుకొని వాక్యానుసారంగా నిలిచి జీవించాలని పవిత్ర గారు అన్నగారు చక్కగా వివరిస్తున్నారు. మీ బిడ్డలను స్వాధీనపరుచుకోండి. రావాల్సిన బిడ్డలు త్వరగా రండి. అన్నగారు మాట్లాడుతుండగా మీరే ఉండి మహిమ పొందమని. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి వేళ ఈ స్థలంలో చేరివచ్చిన వారికి, ఎవరెవరైతే ఆయా స్థలాలలో ఉండి వింటున్నారో వారికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున హృదయపూర్వక శుభములు అలాగే వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం.
దేవుని గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరొక వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం వచనం 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అటి వారిలో నేను ప్రధానుడను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మరొకసారి మీ ప్రియ కుమారుణ్ణి ఈ స్థలంలో ప్రకటించే అనుకూలత అవకాశాన్ని మీరు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, సువార్త నిరాటంకంగా నిరభ్యంతరంగా ఏ తొందరలు లేకుండా తేటగా ప్రకటించబడటానికి మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. నాశనానికి సిద్ధంగా ఉన్నవారు కొందరైనా రక్షణ పొందటానికి కృప చూపండి. మాలో ఏమీ లేదు, మేమెవరిని రక్షించలేం. సువార్త మాత్రమే శక్తి కలిగిందని ఆ తేటైన సువార్త ఈ రాత్రి అనేక మంది విని రక్షణ పొందటానికి మీ కృపనిమ్మని మీ దయగల స్థలకు ముందున్న సమయాన్ని అప్పగిస్తూ క్రీస్తు యేసు దివ్యమైన నామమున వినయమనస్తో స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ 2 వచన భాగాలు చదువుకున్న మొదటి వచన భాగంలో అక్కడ ఒక పదాన్ని మనం చూస్తాం. నాశనం, రక్షణ అనే 2 పదాలు కనిపిస్తాయి. మానవుని 2 గమ్యాలు లేకపోతే గమ్యస్థానాన్ని నిర్ణయించేది సువార్త. సువార్త ప్రపంచాన్ని 2గా విభజిస్తుంది. ఏంటా సువార్త అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను ఆ వాక్యము లేకపోతే ఆ సువార్త మనుషులందరూ అంగీకరించబడవలసినది, అందరూ నమ్మదగింది, అందరూ స్వీకరించాల్సింది. స్వీకరించకపోతే, అంగీకరించకపోతే ప్రపంచాన్ని 2గా విభజిస్తుంది సువార్త. రక్షణ పొందుతున్నవారు, నాశనానికి వెళ్ళిపోతున్నవారు. ఈ రాత్రి వేళ వింటున్నవారు, ఇక్కడ కూర్చున్నవారు ఏదో ఒక గుంపులో ఉండాలి. మీరు సువార్త విని రక్షణ పొందారా? సువార్తను నిరాకరించి నాశనానికి సిద్ధంగా ఉన్నారా? నాశనం వైపు ప్రయాణం చేస్తున్నారా? ఈ రాత్రి అయ్యా అమ్మ ఆలోచన చేయండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆలోచన చేయండి. మీరు నాశనం వైపు ప్రయాణం చేస్తున్నారా? మరణము తర్వాత ఆరని అగ్నికి మీరు వెళ్ళిపోతున్నారా? లేకపోతే మీరు రక్షించబడి సిలువ సువార్తను అంగీకరించి రక్షణ పొంది పరలోకానికి నిత్య జీవాన్ని మీరు హక్కుదారులుగా మారారా? ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి. ఒకటి వాస్తవం, మానవుడు ఒక గమ్యాన్ని చేరాలి. మానవుడు ఒకరోజు తన ప్రయాణాన్ని, యాత్రను ముగించాలి. ముగించిన తర్వాత ఒక డెస్టినేషన్, ఒక గమ్య స్థానాన్ని చేరాలి. మీరు ఎక్కడికి వెళ్తారు? మీ గమ్యాన్ని నిర్ణయించేది సువార్త. మీరు వెళ్ళే మీ గమ్యస్థానాన్ని నిర్ణయించేది సువార్త. సువార్తను అంగీకరిస్తావా, తిరస్కరిస్తావా నీ చేతిలో ఉంది.
ప్రభు నీకు అవకాశం ఇచ్చాడు. దయచేసి ఈ రాత్రి మీ గమ్యస్థానాన్ని నిర్ణయించే ఈ సువార్త కొన్ని నిమిషాలు మనసు పెట్టి వినండి. ప్రభు తప్పకుండా మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని తప్పకుండా ఆలోచింపచేస్తాడు. దయచేసి మనసు పెట్టి వినాలని ప్రభు నామమున ప్రేమతో మనవి చేస్తున్నాం. ఏంటా సువార్త? మానవ గమ్యాన్ని లేకపోతే మానవుని జీవితాన్ని నిర్ణయించే సువార్త ఏంటా సువార్త అంటే, పౌలు కొరింథీయులకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది అనేది. సువార్త అంటే ఏమో కాదు, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే మాట అది నమ్మదగినది, అది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభు ఈ లోకానికి రావటం వెనక ఉన్న ఉద్దేశం మానవుడు అర్థం చేసుకుంటే తప్పకుండా దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. దయచేసి రాత్రి ఈ సత్య సువార్తను, ఈ తేటైన సువార్తను విని ఆత్మరక్షణ పొందాలని ప్రభునామమున ప్రేమతో మనవి చేస్తున్నాం. నో ప్రాబ్లం, రైట్. క్షమించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్న మాటను మాత్రం మనసులో ఉంచుకోండి. అదొక మాటను ఆధారం చేసుకొని ఈ రాత్రి వేళ కొన్ని విషయాలు విని ప్రభువును రక్షకుని అంగీకరించి నిత్యనాశనాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి పాత్రులు కావాలని ప్రభునామమున ప్రేమతో మనవి చేస్తున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యం, అదొక్క మాట ఈ రాత్రి మీ మనస్సుల్లో పొందివ్వండి. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి గల కారణం, ఆయన ఎందుకు వచ్చాడో ఈ లోకానికి. ఉదాహరణకి క్రిస్మస్ సీజన్ చాలామందికి తెలుసు. ఈ క్రిస్మస్ సీజన్ చాలామందికి తెలుసు. ఈ క్రిస్మస్ సీజన్ చూసినప్పుడు ప్రపంచం ఇప్పుడు కరెక్ట్ ఆ సీజన్లో మనం కనుక ప్రయాణాలు చేస్తే, ఈ గుంటూరు విజయవాడ రూట్లో ప్రయాణం చేస్తే మొత్తం ఈ దోరణాల మొదలుకొని గుంటూరు వరకు పెద్ద పెద్ద స్టార్లు ఉంటాయి. మొత్తం రోడ్లు అలంకరించుంటారు. చూసినప్పుడు అనిపిస్తుంది, అబ్బా క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు రాక ఎంత అందమైంది. ఎందుకు అందమైంది అని అనిపిస్తుంది అంటే, అలంకరించబడిన విద్యుత్ దీపాలను చూచి, ఆ దినాలలో మనం వేసుకునే వస్త్రాలు, మన ఇండ్లు అలంకరించబడిన విధానం, ఇవన్నీ చూసినప్పుడు అబ్బా యేసుక్రీస్తు రావడం అన్నది ఎంత అందమైంది, ఎంత అద్భుతమైంది అని అనిపిస్తుంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక క్రిస్మస్ సీజన్లోనే, మీకు తెలుసా, ఒక్క క్రిస్మస్ సీజన్లోనే యేసుక్రీస్తు పుట్టాడు అని వేడుక చేసుకుంటున్నటువంటి ఈ క్రైస్తవ ప్రపంచం, అంటే యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు, ఆ సీజన్లోనే కొన్ని కోట్ల రూపాయల డబ్బు వ్యాపారం జరుగుతుందట. సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్, కొన్ని కోట్ల రూపాయలు. అంటే యేసుక్రీస్తు రాక ఇంత ఐశ్వర్యవంతమైందా, ఇంత అందమైందా, ఇంత అద్భుతమైందా అని అనిపిస్తుంది. కానీ వినండి, ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి గల కారణం అందమైంది కాదు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి గల కారణం ఐశ్వర్యవంతమైంది కూడా కాదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం వెనకాల ఒక అసహ్యమైన కారణం ఉంది. ఒక నీచమైన, ఒక అసహ్యమైన కారణం ఉంది. ఏంటో అసహ్యమైన కారణమే తెలుసా? అక్కడే రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావటం వెనక ఉన్న అతి ప్రధానమైన కారణం ఏంటంటే పాపం. పాపము అన్నది భూమి మీద లేకపోతే, అమ్మా అయ్యా వింటున్నారా ఈ రాత్రి, మీరు ఎక్కడ ఉండి వింటున్నా ఈ మాట వినండి. పాపం అన్నది భూమి మీద లేకపోతే యేసుక్రీస్తు అనే వ్యక్తి ఈ లోకానికి అవసరమే లేదు. పాపము లోకములో ఉన్నది కాబట్టి పాపంలో ఉన్న ప్రతి మానవుని కొరకు ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వింటున్నారా ఈ రాత్రి వేళ? యేసుక్రీస్తును ఈ లోకానికి తీసుకువచ్చినటువంటి అతి చెడ్డ కారణం పాపం. పాపం అంటే సహజంగా బయట మాట్లాడుకునే మాట ఏంటంటే, నోరు తెరిస్తే పాపం అంటారు, నోరు తెరిస్తే పాపం అంటారు. క్రైస్తవులు నోటికి వచ్చే మాట ఇది అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాపం అంటే అర్థం కాదు. పాప ఫలితాలు ఒకసారి ఆలోచన చేయండి. నాకు తెలిసిన ఒక తమ్ముడున్నాడు, జస్ట్ 23-24 ఇయర్స్కి
అతను హెచ్ఐవి బాధితుడు, ఎయిడ్స్ రోగంతో చనిపోయాడు. ఆయన చనిపోయే సమయానికి 2 చిన్న పిల్లలు ఉన్నారు ఆయనకి. భార్య విధవరాలైపోయింది. మంచి విశ్వాసి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఎయిడ్స్ అంటుకుంది. ఇప్పుడు వినండి, ఒక యవ్వన సహోదరి విధవరాలుగా మారటానికి గల కారణం ఏంటి చెప్పండి? పాపమే. 2 చిన్న పిల్లలు, ముక్కు ముఖం అంటే ఏమాత్రం కల్లా కపటము లేని 2 చిన్న పిల్లలు, అమాయకులైన పిల్లలు అనాథలుగా మారిపోవటం వెనక ఉన్న కారణం ఏంటి చెప్పండి? పాపం. అందమైన దాంపత్య జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దాని వెనకాల ఏముంది చెప్పండి? పాపం. అన్నదమ్ముల మధ్య సంబంధాలు, అద్భుతమైనటువంటి అందమైనటువంటి మానవ సంబంధాలు నేడు ఈర్ష్య, కుళ్ళు, అసూయ, ఓరవలేనితనంతో దూరమైపోతున్నాయి. దాని వెనక ఉన్న కారణం ఏంటి చెప్పండి? పాపం. దొంగతనం వెనకున్న కారణం ఏంటి చెప్పండి? పాపం. ఫ్యాక్షనిజం వెనకున్న కారణం ఏంటి? పాపం. నక్సలిజం వెనకున్న కారణం ఏంటి? పాపం. టెర్రరిజం వెనకున్న కారణం ఏంటి? పాపం. అనాథలైన పిల్లలు, విధవరాండ్రైనటువంటి వ్యక్తులు, బజారున పడిన కుటుంబాలు, వీటన్నిటి వెనక ఉన్న అతి ప్రధానమైన, నీచమైన, అసహ్యమైన కారణం ఏంటి చెప్పండి? పాపం. ప్రియులారా, ఆ అసహ్యమైన కారణము కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు తేలిగ్గా తీసుకుంటున్న పాపం, నువ్వు చాలా సహజంగా తీసుకుంటున్న పాపం, చాలా సులభం అనుకుంటున్న పాపం, ఏమి చెయ్యదు అనుకుంటున్న పాపం, దాని నిమిత్తమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు అనుకునేంత సులభమైంది కాదు పాపం. ఒక మాట, మీ ఇంట్లో మీ బాబు ఉంటాడు. బాబు దగ్గరికి ఒక చిన్న పురుగు దగ్గరకు వస్తూ ఉంటుంది. వాడు నానా పురుగు వస్తుంది అంటే మీరేమంటారు? వెళ్ళిపోయి గొడ్డలు తీసుకొని వచ్చి నరుకుతారా దాన్ని? చంపేనా అంటాం, అంతే కదా, చంపేరా అంటాం. అదే ఆ బాబు దగ్గరికి ఒక పాము వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా అదే అంటామా? చంపేనా అంటామా? అప్పుడు నీవు నేనే కదులుతాం. ఎందుకని? వచ్చిన శత్రువు ఆ పిల్లవాడి కంటే బలమైంది. మీకు అర్థమవుతుందా? పాపమును తీసివేయటానికి దేవుడు ప్రవక్తలను పంపలా. పాపమును తీసివేయటానికి దేవుడు దేవదూతలను పంపలేదు. పాపమును తీసివేయటానికి సర్వ సృష్టిని నోటి మాట చేత కలుగు చేసిన మహాబలవంతుడైన దేవుడే మానవుడిగా భూలోకానికి దిగరావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పాపం ఎంత ప్రమాదకరమైందైతే ఆయన ఈ లోకానికి వస్తాడు. పాపం ఎంత బలమైనదైతే ఆయన ఈ లోకానికి వస్తాడు. అమ్మా, సృష్టికర్తను మానవునిగా చేసింది పాపం. పాపం అతి ప్రమాదకరమైనదని, పాపం మానవుని కంటే అతి బలమైనదని, ఆ పాప నివారణ కొరకే యేసుప్రభు వచ్చాడు. ఆయనే సృష్టికర్తే, మహాబలవంతుడు, సార్వభౌముడు, స్వయంభవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సార్వభౌముడు. ఆ మహా గొప్ప దేవుడే మానవుడిగా లోకానికి రావాల్సి వచ్చిందంటే పాపం ఎంత ప్రమాదకరమైంది. నీవు ఆడుకుంటున్న పాపం, నువ్వు జుర్రుకుంటున్న పాపం, నువ్వు అభ్యసిస్తున్నటువంటి పాపం అంత సామాన్యమైంది కాదు, అది అతి ప్రమాదకరమైంది. అందుకే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ రాత్రి పాపం చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. అపవాది అతి ప్రధానమైన ఎత్తుగడ ఏంటో తెలుసా? పాపం ఏం కాదు, ఎవరు చేయట్లేదు, ఎవరు కరెక్ట్ ఉన్నారు? పాపం పట్ల తేలికపాటు అభిప్రాయాన్ని మానవ జీవితాలలో జొప్పించాడు అపవాది. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న చాలామంది పాపాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎంత ప్రమాదకరమైందైతే సృష్టికర్తే పాపాన్ని తీసివేయటానికి లోకానికి వచ్చాడు. ఇంకొక మాట చెప్పమంటారా? లోకానికి రావటం కాదు, సృష్టికర్త ప్రాణాన్ని బలి కోరింది పాపం. సృష్టికర్తే మరణించాల్సి వచ్చింది పాప నివారణ కొరకు. ఎంత ప్రమాదకరమైందైతే ఆయన సిలువకెక్కుతాడు. ఆలోచించండి రాత్రి వేళ. అయ్యా, అమ్మా, పాపం ఎంత భయంకరమైంది.
అలాంటి పాపాన్ని గురించి ఒక 4 సంగతులు ఈ రాత్రి క్లుప్తంగా ఆలోచన చేసి మనం ముగించుకుందాం. ఈ రాత్రి మళ్ళీ చెప్తున్నాను, సర్వ ప్రపంచ మానవాళిని 2గా విభజిస్తున్నది ఈ సువార్తే, ఇప్పుడు ప్రకటిస్తున్న సువార్తే. ఈ సువార్తను అంగీకరిస్తే పాపము నుండి విడిపించబడి రక్షించబడతావమ్మా. అయ్యా, ఈ సువార్తను నిరాకరిస్తే నీ కొరకు నాశనం సిద్ధంగా ఉంది. నిర్ణయం నీదే. దయచేసి మీ ఆత్మలను రక్షించే ఈ సువార్త మనసు పెట్టి శ్రద్ధగా వినండి. ఆ పాప నివారణ కొరకై సృష్టికర్త అయిన దేవుడు ఈ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునిని మానవునిగా చేసిన పాపాన్ని గురించి ఒక 4 విషయాలు ఈ రాత్రి ఆలోచన చేసి వర్తమానాన్ని మనం ముగించుకుందాం. 4 సంగతులు విందాం. అక్కడే ఉంది. మొదటి విషయం ఏంటంటే అసలు పాపం అంటే ఏంటో ఆలోచన చేద్దాం. మొదటి సంగతి, అసలు పాపము అంటే ఏంటో ఆలోచన చేద్దాం. మొదటిది. రెండవది, పాపం యొక్క లక్షణాలను ఆలోచన చేద్దాం. పాపం యొక్క లక్షణాలను ఆలోచన చేద్దాం. మూడవది, పాపం యొక్క ఫలితాన్ని ఆలోచన చేద్దాం. పాపం ఎలాంటి ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. నాలుగవది, పాపానికి పరిష్కారం ఏంటో ఆలోచన చేద్దాం. ఈ 4 సంగతులు విని మేలు పొంది ఈ స్థలంలో నుండి మనం వెళ్ళిపోదాం. మొదటి విషయం, అసలు పాపం అంటే ఏంటి? పాపం అంటున్నాం కదా. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణే మానవునిగా ఈ లోకానికి తీసుకొచ్చింది పాపం అని అంటున్నాం కదా. అసలు ఈ పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? దయచేసి చూడండి. దేవుని వాక్యంలో మనకు బాగా తెలిసిన వచన భాగాలే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనం ఉంది. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. వింటున్నారా? ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే చాలా ఏళ్ళు నాకు అర్థం కాలే. ఏంది ఆజ్ఞను అతిక్రమించడం ఏంటి, పాపం అంటే ఏంటి అర్థం కాల. మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొంచెం దయచేసి జాగ్రత్తగా వినండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటి? దయచేసి జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుని గురించినటువంటి సమస్య ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరికి తీసుకొచ్చారు. ఏమి అంటే, వాడు మళ్ళీ హాస్టల్కి వెళ్తానంటున్నాడు సార్ అని. అది ప్రాబ్లం. హాలిడేస్ ఇంకా 15 days ఉన్నాయి. వింటున్నారు కదా. సెలవులు ఇంకా 15 రోజులు ఉన్నాయి. నేను అప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎందుకు పోతాను అన్నాడు, అర్థం కాలేదు. నన్ను పిలిపించి వెళ్ళాను. బంధువులు కూడా అవుతారు, అదొకటి. ఎందుకు నాన్న, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. అప్పుడు వాడు నాతో అన్నమాట నేను చెప్తున్నాను. అక్కడ పీజీస్ అంటే చాలామందికి తెలుసు కదా, పేయింగ్ గెస్టులుగా ఉంటారు. అక్కడే బాగుంటుంది అంకుల్. నాకు నిన్న వచ్చాను, ఈరోజు రాత్రి పడుకున్నాను, పొద్దున్నే మొదలైంది అన్న. ఏమి అంటే, ఉదయం 6 గంటలకే నువ్వు 6 గంటలకే లేయి బ్రష్ చేసుకో, 9 గంటలకంతా తిను, 9 గంటలకంతా తిను. సాయంకాలం 6 అయితే ఎక్కడున్నావు ఇంటికి వచ్చేసేయి. ఇంట్లోకి వస్తే ఇంటి నిండా ఏమున్నాయి? ఆజ్ఞలు. 6 గంటలకే లేవాలి, 9 గంటలకు తినాలి, మళ్ళీ సాయంకాలం 6 గంటలకు రావాలి. వాడి ఉద్దేశం ఏంటంటే, నాకు అక్కడ ఆజ్ఞలు లేవు, నేను చేయాలనుకున్నది చేస్తా, వెళ్ళాలనుకున్న చోటికి వెళ్తా, ఉండాలనుకున్న చోట ఉంటా, నేను ఏమి చూడాలనుకుంటే అది చూస్తా. నా మీద ఆజ్ఞాపించేవాడు లేడు, నా పైన అధికారం చేసేవాడు లేడు, నన్ను ఇది చేయి అది చేయి అని నాకు చెప్పేవాడు లేడు. ఆజ్ఞాతిక్రమం అంటే ఏమీ కాదు. నా జీవితం, నా ఇష్టం, నేను కోరుకున్నట్లు బ్రతుకుతా, నేను ఆశించినట్లు జీవిస్తా అని అనుకోవటమే. మానవుడు దేవుని దగ్గరికి రాకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, దేవుని దగ్గరకు వస్తే దేవుని దగ్గర ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. దైవాధికారాన్ని మానవుడు ఇష్టపడక విచ్చలవిడిగా జీవించటాన్ని కోరుకోవటమే పాపం. అమ్మా, అర్థమవుతుందా?
దేవుని అధికారాన్ని జీవితాల్లో అంగీకరించకుండా దేవుని దగ్గరకు వచ్చామనుకోండి, ఇక్కడ ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చూడకూడదు, అది చూడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, అలా ప్రవర్తించకూడదు. ఇక్కడేమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల కింద బ్రతకటం మానవునికి ఇష్టం లేదు. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తనకు ఎలా కావలిస్తే అలా జీవించాలని కోరుకుంటాడే, దాన్నే పాపం అంటారు. అయ్యా అమ్మా, పాపం అంటే దైవాధికారాన్ని విసర్జించటం. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు? మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు? నా ఇష్టం, నా జీవితం, నేను ఎట్లాగైనా జీవిస్తా. పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే దొంగతనం, పాపం అంటే అది, పాపం అంటే ఇది కాదు. దేవుని అధికారాన్ని అంగీకరించకపోవటమే పాపం. దైవాధికారము క్రిందకు వచ్చి ఆయన ఆజ్ఞలకు లోబడకుండా విచ్చలవిడిగా జీవించటమే పాపం. ఆదికాండం 3వ అధ్యాయంలో మొదలైంది. మానవుడు దేవుని ఆజ్ఞ, దేవుని అధికారంలో నుండి బయటకు వచ్చి విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టాడు. నేటికి జీవిస్తున్నాడు. అయ్యా అమ్మా, పాపం అంటే వ్యభిచారం, దొంగతనం, అది ఇది కాదు, విచ్చలవిడితనం. దేవుని అధికారాన్ని నిరాకరించి ఇష్టానుసారంగా చూడాలనుకోవడం. ఒకడంటాడు, నా పైన బాస్ లేకపోయింటే బాగుండు, అంటే సుపీరియర్స్ నా మీద లేకపోయింటే బాగుండు. ఎందుకని? బాస్ లేకపోతే ఏముండవు? ఆజ్ఞలు ఉండవు. ఇంకొక ప్రబుద్ధుడు అంటాడు, పెళ్ళి అనేది లేకపోయింటే బాగుండు అని. పెళ్ళి అనేది ఏం చేస్తుంది? ఒక పురుషునికి ఒకటే భార్య. ఆజ్ఞ. ఆజ్ఞల కింద మానవుడు బ్రతకటానికి ఇష్టపడకపోవటమే పాపం. రాత్రి సోదరుడా, సోదరి, అమ్మా, అయ్యా, పాపం అంటే నా జీవితం, నా ఇష్టం. ఒక ఆయన అన్నాడు, చెప్పిన తర్వాత దిగొచ్చిన తర్వాత, అవును దేవుని ఆజ్ఞలు నాకెట్లా తెలుస్తాయి? దేవుని ఆజ్ఞలు నాకెట్లా తెలుస్తాయి సార్? నేను అసలు బైబిల్ చదవాలా, నాకు యేసుప్రభు ఎవరో తెలియదు అంటే, చూడండి ఒక్క మాట. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఎవరు వీరు? వాక్యం తెలియని అన్యజనులు. వింటున్నారా? వాక్యము తెలియని వారికి కూడా దేవుని ధర్మశాస్త్రము హృదయాలపై రాయబడింది. నువ్వు ఏం వాక్యం తెలియకపోయినా బయటికి వెళ్తే ఇది చేయకూడదు, ఇది చేయవచ్చు అనే విచక్షణ మానవునికి దేవుడే ఇచ్చాడు. వద్దు అని అంతరంగం చెప్పిన ప్రతిసారి, చేసిన ప్రతిసారి మనం పాపం చేస్తున్నాం. విచ్చలవిడిగా, నిర్లజ్జగా, నిస్సిగ్గుగా మానవుడు జీవించటానికి అలవాటు పడి దైవాధికారాన్ని ధిక్కరించి దేవుని ఆజ్ఞల కిందకు రాకుండా ఇష్టానుసారంగా మానవుడు జీవిస్తున్నాడు. దాన్నే పాపం. అమ్మా, నువ్వు తాగుబోతు కాకపోవచ్చు, నువ్వు తిరుగుబోతువు కాకపోవచ్చు, నువ్వు వ్యభిచారివి కాకపోవచ్చు, నువ్వు దొంగవు కాకపోవచ్చు, లేకపోతే నువ్వు ఏం మోసం చేయకపోవచ్చు, నువ్వు నీతిమంతుడవని నీకు నీవు అనిపించవచ్చు. కానీ ఒక మాట వినండి, పాపం అంటే ఇవేవి చేయకుండా ఉంటే నువ్వు పరిశుద్ధుడు అని కాదు, ఇవి చేస్తేనే పాపం అని కాదు. వింటున్నారా? దేవుని అధికారము క్రిందకు మానవుడు రాకపోవటమే పాపం. అంతే. నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. దేవుని అధికారము క్రిందకు మానవుడు రాకపోవటమే పాపం. దేవుణ్ణి నీవు అంగీకరించకపోవటమే పాపం. దేవుణ్ణి నీవు ఎరగకపోవటమే పాపం.
అదే పాపం. పాపం అంటే అవి ఇవి కాదు. దైవాధికారాన్ని, యేసు ప్రభువును లేకపోతే దేవుణ్ణి నా జీవితంలో ఈయన దేవుడు అని నీవు అంగీకరించకుండా నీ స్వంతంగా నీవు జీవించడానికి ఇష్టపడటమే పాపం. రాత్రి ఆలోచించండి. పాపం అంటే ఏంటి చెప్పండి? దైవాధికారాన్ని ధిక్కరించటం, ఇష్టానుసారంగా జీవించటం. నా ఇష్టం, నా జీవితం, నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టు. నా జీవితం నా ఇష్టం, నాకెవడు ప్రభువు లేడు, మై లైఫ్ మై రూల్స్, నా జీవితం నా రూల్స్, నేనే విధించుకుంటా, నాకెవడు బాస్ కాదు, నాకు నేనే రాజును, నాకు నేనే మంత్రిని, నాకు నేనే సమస్తం అని మానవుడు అనుకోవడమే పాపం. పాపం అంటే అది ఇది కాదు. దైవాధికారాన్ని మానవుడు ధిక్కరించడమే పాపం. ఇది మొదటిది. రెండవ ప్రశ్న ఏంటి చెప్పండి? పాపము యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి? పాపం యొక్క లక్షణాలు చూడండి. విలాపవాక్యముల గ్రంథం 5వ అధ్యాయం. విలాపవాక్యముల గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతారా? నా జనుల కుమారి చేసిన దోషము పాపము కంటే అధికము, ఎవరునూ దాని మీద చేయి వేయకుండానే నిమిషంలో ఆ పట్టణము పాడు చేయబడను. వారి దోషాన్ని బట్టి దాని గనులు హిమము కన్నా శుద్ధమైన, మాట పట్టుకోండి, హిమము కన్నా శుద్ధమైన వారు, వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఆ మాట పట్టుకోండి, బొగ్గు కంటే నలుపాయను. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఎలాంటి వారు? హిమము కంటే శుద్ధమైన వారు. ఎలా మారిపోయారు? బొగ్గు కంటే నల్లుగా. పాపము యొక్క మొదటి లక్షణం అదేం చేస్తుంది అంటే అది మానవుణ్ణి మలినము చేస్తుంది. అయ్యా అమ్మా, ఈ రాత్రి వింటున్నారా? పాపము చేసే మొట్టమొదటి పని, పాపం మానవుణ్ణి మలినము చేస్తుంది. పాపం మానవుణ్ణి కలుషితం చేస్తుంది. తెల్లటి బట్టపై నల్లటి మరక ఎంత వికారంగా ఉంటుందో, నీలాకాశంపై నల్లని మబ్బులు ఎంత భయంకరంగా ఉంటాయో, అందమైన ముఖము మీద ఒక కత్తి ఘాటు ఎంత వికారంగా కనిపిస్తుందో, మానవ హృదయములో పాపము కూడా అంత అసహ్యంగా ఉంటుంది. తెల్లని వారు బొగ్గు కంటే నలుపయ్యారు. పాపం మానవుణ్ణి కలుషితం చేస్తుంది. మానవుని చూపులు కలుషితమైపోయాయి. చూసారా? అది తణుకు దగ్గర ఒక ఊరు. స్వార్థ చెప్పిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చాడు. అశ్లీలమైన చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డాడట అతను. అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి అన్నా. ఏంటి ప్రాబ్లం అంటే, వింటున్నారా? నా మొబైల్లో నేను అశ్లీలమైన అసభ్యమైన చిత్రాలు చూడడానికి అలవాటు పడిపోయాను. మా అమ్మను చూసినా కూడా చెడ్డ తలంపులు వస్తున్నాయన్నా. అమ్మను చూసినా కూడా నిజంగా నేను జరిగిందే చెప్తున్నాను, అమ్మను చూసినా చెడ్డ తలంపులు వస్తున్నాయన్నా. ఏం చేయాలో తెలియట్లేదు. లోపల నా తలలో ఏమైనా వేసి కడుక్కోవాలనిపిస్తుంది, చేత కావట్లేదు. ఆలోచనలు ఏమైపోయాయి? కలుషితమయ్యాయి. చూపులు ఏమయ్యాయి? కలుషితమయ్యాయి. పరిశుద్ధమైన భార్యాభర్తల సంబంధాలు ఏమైపోయాయి? కలుషితమైపోయాయి. పాపం కలుషితం చేస్తుంది. పాపం మలినము చేస్తుంది. వార్తలు చూడండి, ఏ వార్తలు? మలినమైన వార్తలు. నువ్వు ఏ దేశంలో చూస్తారో చూడండి, ప్రపంచం మొత్తం మలినమైపోయింది.
ఈ రాష్ట్రం అని కాదు, ఆ రాష్ట్రం అని కాదు, ఈ ఊరని కాదు, ఆ ఊరని కాదు, మీరు ఎక్కడికైనా చూడండి, చూపులు మలినం, ఆలోచనలు మలినం. టీవీ ఆన్ చేస్తే వచ్చేది ఏంటి చెప్పండి? మలినమైన దృశ్యాలు. మొబైల్ ఓపెన్ చేస్తే కనపడేవేంటి చెప్పండి? మలినమైన దృశ్యాలు. ఫేస్బుక్ రీల్స్ చూస్తూ ఉంటారు కొంతమంది, ఇన్స్టాలో రీల్స్ చూస్తూ ఉంటారు, చూస్తేనే వచ్చేవేంటి చెప్పండి? మలినమైన దృశ్యాలు. మీరు దేన్నైనా పట్టుకోండి, ఎక్కడ చూసినా మాలిన్యం, మాలిన్యం, మాలిన్యం. కుటుంబాల్లో, ఇళ్లల్లో, టీవీల్లో, మొబైల్ ఫోన్స్లో. పల్లెటూరని లేదు, పట్టణమని లేదు. ఆలోచనలు, చూపులు, సంబంధాలు మానవ ప్రపంచాన్ని మొత్తం పాపం మలినము చేసింది. నీవు కూడా మలినమైపోయావు. పాపము యొక్క మొదటి లక్షణం మానవుని మలినము చేస్తుంది. అది మలినమైన శరీరాలతో ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు? మలినమైన ఆలోచనలతో ఈ రాత్రి ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు? హృదయం మలినం, దేహం మలినం, కలుషితం, పాడైపోయాం. అంతా చెడిపోయాడు మానవుడు. కారణం ఏంటి? పాపం. అయ్యా మా పాపం మానవుని కలుషితం చేసింది. అసలు ప్రపంచమంతటిని కలుషితం చేసింది. 6వ అధ్యాయం చూడండి ఒక్క మాట. ఆదికాండం అధ్యాయము 6. అధ్యాయము 6 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. కేవలము చెడ్డదని యెహోవా చూచి. నరుల చెడుతనం అతి చెడ్డది. మానవుడు పూర్తిగా చెడిపోయాడు. కారణం ఏంటి? పాపం. మా పాపం మొదటి లక్షణం, అది మలినము చేస్తుంది. అది మలినము చేస్తుంది, మొదటిది. రెండవది, కీర్తనల గ్రంథం 32వ కీర్తన చూడండి. పాపం ఎలా ఉంటుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది మానవుని మలినము చేస్తుంది. రెండవది 32వ కీర్తన 3వ చరణం చూడండి. 32వ కీర్తన 3వ చరణం. దినమంతయు నేను చేసిన నా ఆర్త ధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టు ఆయన. చాలు. పాపం యొక్క రెండో లక్షణం ఏంటో తెలుసా? 32వ కీర్తన 51వ కీర్తన 2 కీర్తనలు దావీదు బత్షెబా దగ్గర పాపం చేసినప్పుడు రాసిన కీర్తనలు. అమ్మ వినండి అమ్మా, వింటే బాగుపడతామమ్మా, దయచేసి వినండి. ఈ 32వ కీర్తన 51వ కీర్తన దావీదు పాపము చేసినప్పుడు రచించిన కీర్తనలు. ఇక్కడ ఒక మాట రాశాడు, దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని. దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని. దివారాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. పాపం యొక్క రెండవ లక్షణం ఏంటో తెలుసా? పాపం మానవుని జీవితాన్ని భారంగా చేస్తుంది. లైఫ్ చాలా లోడ్ అనిపిస్తుంది. జీవితం భరించలేనంత భారం అనిపిస్తుంది. ఆత్మహత్యల వెనక కారణం ఏంటి చెప్పండి? చేత కావట్లేదన్నా, బతకలేకపోతున్నాను. హృదయం బరువెక్కిపోతుంది, జీవితం భారమైపోతుంది. అందరూ ఉంటారు, అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, వ్యక్తులు ఉంటారు, కానీ ప్రతిదినం బరువుగా గడుస్తుంది. నాకు చావైనా రాదే అని ఏడ్చేవారు ఉన్నారు. చచ్చే ధైర్యము లేక,
బ్రతకటానికి చేతకాక జీవచ్చవాలుగా ప్రతిదినం బరువుగా గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి చెప్పండి? పాపం. తెలియదు, నిష్కారణంగా కన్నీళ్లు కార్చేవారు లేరా? ఎందుకో తెలియదు ఏడుపు వస్తుంది, ఎందుకో తెలియదు బాధ అనిపిస్తుంది. తెలియని వెలితి, తెలియని బాధ, తెలియని వేదన, హృదయంలో ఏదో ఎవరో మెలిపెట్టినట్టు నొప్పి అనిపిస్తుంది. కారణాలు తెలియదు. కారణం ఏంటో తెలుసా? డబ్బుంది, మనుషులున్నారు, కోరినవన్నీ ఉన్నాయి, కావలసినవన్నీ చూస్తున్నాం, కానీ లోపల ఏదో వెలితి, సంథింగ్ మిస్సింగ్, ఏదో కోల్పోయిన భావన, భారం, బరువు. జీవిత దినాలు కష్టంగా గడుస్తూ ఉంటాయి. చచ్చిపోతే మేలు అనిపిస్తుంది, కానీ చావలేము. ఎందుకు? జీవితం భారం అయిపోయింది. పాపం జీవితాన్ని భారంగా చేస్తుంది. పాపం జీవితాన్ని బరువుగా చేస్తుంది. అమ్మా, నీ హృదయములోని ఆ వెలితికి కారణం నీ పాపమే. నీ నెమ్మది లేని తనానికి, నీ అశాంతతకు, నీ అసమాధానానికి, నీ జీవితం బరువుగా అనిపించటానికి కారణం పాపమే. పాపం మానవ జీవితాన్ని బరువుగా చేస్తుంది, చాలా బరువుగా చేస్తుంది. రాత్రి ఆలోచన చేస్తారా? పాపం మలినము చేస్తుంది, దాని లక్షణం అదే. మొత్తం చెడిపేస్తుంది. సంబంధాలని, చూపుల్ని, ఆలోచనల్ని, అసలు ప్రపంచాన్నే చెరిపేసింది. ఎక్కడ మంచి కనిపించదు. మేలు చేయువాడు లేడు, ఒక్కడు కూడా లేడు. మొత్తం చెడిపోయింది. కారణం పాపమే. పాపం జీవితాన్ని బరువుగా చేస్తుంది, భారం అనిపిస్తుంది, మోయలేనంత బరువు అనిపిస్తుంది. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చాలా ఏళ్ల క్రితం నేను ఈనాడులో చూశాను, వసుంధర పేజీలో ఒక డాక్టర్ చనిపోయింది. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చేస్తున్న డాక్టర్. నో రీజన్ తెలుసా ఎందుకు చనిపోయింది? ఆమె సూసైడ్ నోట్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన రాసిన లేఖ ఏంటంటే, నాకు బ్రతకాలనిపించట్లేదు, నేను చచ్చిపోతున్నాను, అంతే. లేదు, నో రీజన్, కారణం ఏమీ లేదు. నీ హృదయంలో తెలియని భారానికి, బాధకు, వెలితికి, ఆ శూన్యతకు కారణం పాపమే. పాపం మానవ జీవితాన్ని భారంగా చేస్తుంది. పాపం మానవ జీవితాన్ని భారంగా చేస్తుంది. మూడవది చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వలపడను అన్నాడు. చాలా. మూడో విషయం తెలుసా? పాపానికి పరిష్కారం లేదు. సిన్ ఈజ్ ఇన్క్యూరబుల్. పాపానికి పరిష్కారం లేదు. చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? సాధ్యం కాదు, సాధ్యం కాదు. కూషు దేశస్థుడు అంటే నీగ్రో, నల్లటి శరీరాన్ని కలిగిన వాడు తన చర్మాన్ని మార్చుకోగలడా? సాధ్యం కాదు. ఒక సామెత కూడా ఉంది కదా, ఎలుక తోలును దూసి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. నాట్ పాసిబుల్. నల్లటి చర్మం తెల్లగా మారలేదు, చిరుతపులి మచ్చలు తీసివేయబడవు. అలాగే పాపము చేసే మానవుడు పాపము చేయకుండా ఉండలేడు. చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు పాపానికి పరిష్కారాన్ని కనుగొనడానికి, కావడంలా. పాపానికి పరిష్కారం లేదు. అయ్యో ఏంది మీరు చెప్తున్నది? అవును, నేను చెప్తున్నది నిజమే. మానవుడు తనకు తానుగా పాపాన్ని మార్చుకోలేదు. అక్కడ ఉన్నమాట ఏంటి? చిరుతపులి తన మచ్చలను,
చిరుతపులికి చేత కాదు. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును కాదు, వీలు కాదు. మానవుడు తనకు తానుగా పాపము చేయకుండా ఉండలేడు. పాపానికి మరొక మానవుడు పాపానికి పరిష్కారాన్ని చూపలేడు. అయ్యా అమ్మా, నాలా పుట్టిన ఏ మానవుడు పాపము చేసిన మానవునికి పరిష్కారాన్ని చూపలేడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పమంటారా? గుడ్డోనికి దారి చూపగలడా? చదువురాని వానికి విద్య నేర్పించగలడా? మానవుడు తను తాను బాగు చేసుకోలేడు, పాపాన్ని మానుకోలేడు, పాపాన్ని విడిచిపెట్టలేడు. మానవుని వల్ల కాదు. పాపానికి మానవుడు పరిష్కారాన్ని కనుగొనలేడు. అయ్యా అమ్మా, నీ సొంతంగా నీ పాపాన్ని తీసివేసుకోవటానికి నీవు ప్రయత్నం చేస్తే నీ వల్ల కాదు. నీ ప్రాణం పోయేంత వరకు నీ పాపానికి నీవు పరిష్కారాన్ని కనుగొనలేవు. అంతే, నీ వల్ల కాదు. ఏ మానవుడు పాపానికి పరిష్కారాన్ని కనుగొనలేడు. మానవుడు పాపానికి ఒక జవాబును తీసుకోలేడు, పరిష్కారాన్ని తెచ్చుకోలేడు. హీ కాంట్. ఏ మానవుని వల్ల కాదు. అదే పాపం. నీవు నేను అనుకున్నంత సులభం కాదు. మానవుడు పాపాన్ని మానుకోలేడు, పరిష్కారాన్ని కనుగొనలేడు. ఇది పాపం యొక్క మూడవ లక్షణం. 2 విషయాలు విన్నాం కదా. పాపం అంటే ఏంటో విన్నాం. రెండవది ఏంటి? పాపం యొక్క లక్షణాలు విన్నాం. 3 విన్నాం. ఒకటేంటి? పాపం వింటున్నారమ్మా? పాపం ఏం చేస్తుంది? మలినం చేస్తుంది. అక్కడి నుంచి చెప్తున్నారు, మీరు వినట్లేదు ఇక్కడ. 2 పాపం జీవితాన్ని భారంగా చేస్తుంది. 3వది పాపం పరిష్కారాన్ని కనుగొనలేడు. పాపానికి మానవుడు పరిష్కారాన్ని కనుగొనలేడు. ఇవి పాపం యొక్క లక్షణాలు. ఇవి 2. 3వ ప్రశ్న ఏంటి? పాపం యొక్క ఫలితాలేంటి? దయచేసి రండి, ఆలోచన చేద్దాం. ఏంటి పాపం యొక్క ఫలితాలు? మొదటి ఫలితం చూడండి. పాపము చేసిన మానవుడు ఎలాంటి ఫలితాన్ని పొందుతాడో చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరమును అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అని అన్నాడు. పాపం యొక్క మొదటి ఫలితం ఏంటో తెలుసా? పాపం దేవుని ఉగ్రతను తీసుకుని వస్తుంది. దేవుని కోపానికి కారణమవుతుంది. మానవ జీవితము మీద దేవుని కోపం దిగి వస్తుంది. దేవుని కోపానికి కారణమవుతుంది. ఎప్పుడు నీ మీద దేవుని కోపం బల్లున దిగుతుందో నీకు తెలియదు. ఒకరోజు దేవుని ఉగ్రత నీ నడినెత్తి మీద కుమ్మరించబడుతుంది. ఇది నిజం. పాపము చేసే ప్రతి వాని నడినెత్తి మీద దేవుని కోపం కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంది. ఒక ఆయన చనిపోయాడు. అస్సలు ఎవరు ఊహించలా. మేమేమో అయ్యో చిన్న వయసులో చనిపోయాడని బాధపడతా ఉంటే ఎన్ని ఇండ్లను పాడు చేశాడు అనుకున్నారు సార్. మీరేం జాలి పడతారు అతన్ని చూసి అన్నాడు ఆయన. ఎన్ని ఇండ్లను పాడు చేశాడు. ఉంటే ఇంకా చాలా ఇండ్లు పాడైపోతాయి, అందుకే దేవుడే తీసేశాడు, దేవుడే చంపేశాడు అన్నాడు ఒక ఆయన. సాహసించమాట అంగీకరించాలో నిరాకరించాలో నేను చెప్పలేను, కానీ ఆ మాట మాత్రం ఆలోచింపచేసింది. విచ్చలవిడిగా పాపం చేస్తూ 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 వెళ్తున్నాడు. ఏమీ కాలేదనుకున్నాడు. కేవలం 3 రోజుల లోపలే కడుపంతా చీమంట. తెలియదు ఏం ప్రాబ్లమో కూడా తెలియదు. కడుపు మొత్తం చీమబట్టిపోయిందట. లోపల ఉన్న ఆర్గాన్స్ అన్ని చీమబట్టిపోయినాయి. కష్టపడి పని చేసుకునేటోడు భయంకరమైన యాతన అనుభవిస్తూ చనిపోయాడు. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ
పాపం యొక్క ఫలితం మానవుని మీదికి దేవుని కోపాన్ని తీసుకొని వస్తుంది, దేవుని ఉగ్రతను తీసుకుని వస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం చివరి వచనంలో ఇలా ఉంటుంది: దావీదు చేసినది యెహోవా దృష్టికి ప్రతికూలముగా ఉండెను. పాపము తాను చేసిన పాపము, దావీదు చేసిన పాపం ఎవరికి తెలియలేదు. 9 నెలలు పాపాన్ని దాచిపెట్టాడు. ఏం కాలేదులే అనుకున్నాడు. దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉండేను. ఫలితం ఏంటి చెప్పండి? యుద్ధాలు, మరణాలు, నెమ్మది లేదు. ప్రియులరా, పాపము చేసే నీ మీద దేవుని కోపం కుమ్మరించబడ్డానికి సిద్ధంగా ఉంది. జాగ్రత్త. ఎప్పుడు దేవుడు కోపగిస్తాడో తెలీదు. పాపం దేవుని కోపాన్ని మానవుని మీదికి తీసుకొచ్చింది. ఇది మొదటి ఫలితం. రెండవ ఫలితం చూద్దాం, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. త్వరగా ఊరకలా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రోమ పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఎలా అనగా, పాపము వలన వచ్చు జీతం మరణం. ఇది రెండవ మరణం. అది అగ్నిగుండం అన్నాడు ప్రకటన గ్రంథంలో. పాపం మానవుని జీవితం మీదకి తీసుకొచ్చిన అంతిమ ఫలితం ఏంటో తెలుసా? అగ్నిగుండం. పాపము చేసే మానవుడు ఆరని అగ్నిలో యుగయుగాలు కాలాలి. పాపం మానవుని మరణం, అగ్నిగుండం మానవుని పాపానికి అంతిమ ఫలితం. పాపం చేసిన మానవుడు నిత్యాగ్నికి వెళ్ళాలి, అగ్నిగుండానికి వెళ్ళాలి. ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా అయ్యా, ఎవ్వరూ తప్పించుకోలేరు. భూమి మీద నీవు చేసిన పాపం, వింటున్నారా, నీ భర్తకు తెలియకుండా దాచిపెట్టవచ్చు, నీ భార్యకు తెలియకుండా దాచిపెట్టవచ్చు, ప్రభుత్వానికి నువ్వు దొరకకపోవచ్చు, చట్టాలకు నువ్వు చిక్కకపోవచ్చు, నీవు ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మానవుడు ఒక దినాన మరణించిన తర్వాత దేవుని కోర్టులో నిలవబడబోతున్నాడు. దేవుని న్యాయస్థానంలోని అక్కడ విధించబడే శిక్షే రెండవ మరణం, అగ్నిగుండం. ఇక్కడ నువ్వు ఎవరికి దొరకలే. చాలామంది యవన పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులకు దొరకలేదు అనుకుంటున్నారు. చాలామంది తప్పు చేస్తున్న భార్యలు తమ భర్తలకు తెలియదు అనుకుంటున్నారు. చాలామంది భర్తలు తమ భార్య పిల్లలకు తెలియదు అనుకుంటున్నారు. ప్రభుత్వానికి తెలియదు అనుకుంటున్నారు మోసం చేస్తున్నవారు. మానవుడు మరణిస్తున్నాడు, ఎక్కడికో పోతాడు కాదు. మానవుడు ఎక్కడికి పోతాడు? మరణించే ప్రతి మానవుడు దేవుని కోర్టులో నిలవబడడానికి వెళ్తున్నాడు. దేవుని న్యాయస్థానంలో మానవుడు నిలవబడాలి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30-31 వచనాలు ఆ మాటలు ఉంటాయి. మీరు కావలిస్తే చదువుకోండి. మానవుడు తీర్పు దినమునకు వెళ్ళాలి. ప్రతి మానవుడు. నర్సీపట్నం అని వైజాగ్ దగ్గర ఒకసారి మీటింగ్స్కి వెళ్ళాను. నేను దిగిన వెంటనే నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక పెద్ద ఆయనతో పాటు మరి కొంతమంది వచ్చారు. ఆ పెద్ద ఆయన చిన్న పిల్లోడికి 480-490 ఇచ్చాడు, సరిగ్గా గుర్తు రావట్లేదు. ఇచ్చి నువ్వు సాయంత్రానికి లెక్క చెప్పాలా అన్నాడు. 500 కూడా కాదు, 480-490 రూపాయలు ఇచ్చి నాకు సాయంత్రానికి లెక్క చెప్పు అన్నాడు. పిల్లోడు, చిన్న పిల్లోడికి. రాత్రి భోజనం చేసి రూమ్లో కూర్చుంటే మాతో పాటు భోజనానికి కూర్చున్న అంకుల్ దగ్గరికి వచ్చి ఆ చిన్న పిల్లోడు ఎంతో చిల్లర ఇచ్చి, సార్ ఇంత మిగిలింది అని అన్నాడు. ఆయన లెక్క అడిగాడు, వీళ్ళు లెక్క చెప్పాడు. ఎంతకి? 480 రూపాయలకి. 70 ఏండ్ల 80 ఏండ్ల 50 ఏండ్ల ఆయుష్కాలాన్ని, జీవితాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను లెక్కడగడా? ఎలా జీవించావు నానా? అమ్మా ఎలా బతికావు? నీకు 80 ఏండ్ల ఆయుష్నిచ్చాను, భార్యా పిల్లల్నిచ్చాను, డబ్బునిచ్చాను, స్వేచ్ఛనిచ్చాను, అనుకూలతలనిచ్చాను, వనరులనిచ్చాను, ఆహారాన్ని ఇచ్చాను, పోషించాను, ఉద్యోగాన్ని ఇచ్చాను, పెంచాను, పెద్ద చేశాను. ఎట్లా బతికావు? లెక్కడగడా? తప్పించుకోలేవు. అంతటా గ్రంథములు విప్పబడెను, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను.
నరులు తాము చేసిన క్రియలను బట్టి, నువ్వు చేసిన ప్రతి క్రియ దేవుని సముఖంలో నమోదు చేయబడింది. నువ్వు దాచుకొని చేసిన పాపం, నువ్వు చాటుగా చేసిన పాపం, నువ్వు విర్రవీగి చేసిన పాపం అన్నీ దేవుడు రాసి పెట్టాడు. దేవుని కోర్టులో నీకు శిక్ష విధిస్తాడు. అదే అగ్నిగుండం, యుగయుగాలు మండే గుండం. ఎన్నటెన్నటికీ మానవుడు అందులో కాలుతూనే ఉండాలి. ఇది పాపం యొక్క అంతిమ ఫలితం. తప్పించుకునే అవకాశమే లేదు. జైలుకి వెళ్ళిన వాడైనా 35 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తానన్న ధైర్యంతో వెళ్తాడు. అగ్నిగుండంలోనికి వెళ్ళటమే, మళ్ళీ రావటం ఉండదు. యుగ యుగాలు, తరతరాలు, ఎన్నటెన్నటికి మానవుడు అగ్నిలో కాలుతూనే ఉండాలి. అయ్యా అమ్మా, మరణించిన తర్వాత నీకు అగ్నిగుండం ఉంది. ఇది పాపము చేసే ప్రతి వాడి యొక్క అంతిమ ఫలితం. ఈ రాత్రి ఆలోచించండి, ఎంత భయంకరం పాపం. లాస్ట్ ప్రశ్న, చివరి క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి? పాపానికి పరిష్కారం ఏంటి? ఇంత భయంకరమైన పాపానికి పరిష్కారం ఏంటి? చూడండి, మరలా చదువుదాం. అదే వచనమే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచనం 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ఇప్పుడు చెప్పండి, పాపానికి పరిష్కారం ఎవరు? అక్కడే ఉంది 1:15లో. ఎవరు? యేసు ప్రభువే. పాపమును తీసివేయటానికి యేసుక్రీస్తు లోకానికి మానవుడిగా వచ్చాడు. నువ్వు ఎవరైనా, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, జాతి ఏదైనా, రంగు ఏదైనా, స్థాయి ఏదైనా, నువ్వెవరైనా, పాపానికి పరిష్కారం, ఒకే ఒక పరిష్కారం, నీ కొరకు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు. పాపము నుండి నిన్ను విడిపించటానికై నా దోష శిక్షను కలువరి శిలువ మీద మోసుకొనిన యేసుక్రీస్తు. నీవు పొందాల్సిన శిక్ష వింటున్నావా? నీ పాపమునకు నీవు పొందాల్సిన శిక్ష, నీ పాపమునకు నీవు పొందాల్సినటువంటి ఆ తీవ్రమైనటువంటి కోపాన్ని యేసు ప్రభు తానే తన మీద వేసుకున్నాడు. ఈ లాజిక్ చాలామందికి అర్థం కాక కొంతమంది అడిగారు నన్ను, అదెట్లా మనం పాపం చేస్తే ఆయన ఎట్లా వేసుకుంటాడంటే, మా చర్చిలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్నే చెప్పాను చాలామందికి. వాడు పిల్లోడు బెట్టింగ్ యాప్స్ అని ఉన్నాయి కదా, 3 ఏళ్ల క్రితమే చేశాడు. వాడు దాదాపు 4-5 లక్షలు అప్పు చేశాడు. కష్టపడి పని చేసుకునే కూలి వాళ్ళు 4-5 లక్షలు అప్పు చేస్తే అందరు ఇంటి మీదకి వచ్చారు. వాళ్ళ నాన్న ఇంటి గేట్ దగ్గర, నేను కూడా ఉన్న రోజు ఇంటి గేట్ దగ్గర నిలబడి ఒకే ఒక మాట అన్నాడు, పలాని రోజు పలాని తారీఖు లోపల మీ అప్పులన్నీ నేను కట్టేస్తా, నాకు టైం ఇవ్వండి, నా కొడుకుని ఏమి అనొద్దు. అప్పు చేసింది ఎవరు? కొడుకు. కట్టింది ఎవరు? తండ్రి. వాడు కట్టలేడు. పాపము చేసిన మనం పాపానికి వెల చెల్లించలేం, మన చేత కాదు. వాని నిమిత్తమై దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడెవడు లేడు. అది ఎన్నటికీ తీరకట్లుండాలి. అందుకనే మన పాపానికి మనము వెల చెల్లించలేమని, మన పాపానికి పరిష్కారాన్ని కనుగొనలేమని, ఆ పరిష్కారాన్ని చూపటానికే దేవుడు మానవుడయ్యాడు. యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించి లోకానికి వచ్చాడు. కలువరి శిలువలో మనందరి పాపాన్ని ఆయన ఒక్కడే మోసుకున్నాడు. ఆ దెబ్బలు, అవమానం, నింద, ఉమ్మివేత, అపహాస్యం మన అపరాధాల నిమిత్తమే. అయ్యా నీ పాపం కొరకు యేసు ప్రభు మరణించాడమ్మా, అమ్మా అయ్యా నీ పాపం కొరకు యేసు ప్రభు మరణించాడు. పాపము నీది, మరణించింది ఆయన. పాపము నీది, శిక్ష అనుభవించింది ఆయన. ఆయన కలువరి శిలువకి ఎక్కాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నా పాప భారాన్ని ఆయన కలువరి శిలువలో మోసాడు. ఆయన మాత్రమే నీ పాపానికి పరిష్కారాన్ని చూపిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. నువ్వెంత ఘోరమైన పాపం చేసినా, దొంగవా, వ్యభిచారివా, హంతకుడవా, నా పాపాన్ని ఎవరు క్షమించలేరు బ్రదర్, సార్ అన్నా, నా పాపాన్ని ఎవరు క్షమించలేరు. యేసు క్రీస్తు రక్తం తుడిచివేయని, కడిగివేయని పాపం ఏది భూమి మీద లేదు. యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ ఏది భూమి మీద లేదు. అయ్యా అమ్మా,
ప్రభు నీ పాపానికి పరిష్కారాన్ని ఇస్తాడు, నీకు పరలోకాన్ని ఇస్తాడు, నీకు శ్రేష్టమైన నిత్యరాజ్యాన్ని ఇస్తాడు. ఈ సువార్త విను, రక్షించబడతావు. నిరాకరిస్తే నాశనం ఉంది. నిర్ణయం నీదే, ఎవరు బలవంతం చేయరు. నిర్ణయం నీది. నీ పాపానికి పరిష్కారం కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఈ పరిష్కారమైన యేసుక్రీస్తును అంగీకరిస్తావా? తలలు వంచండి, కళ్ళు మూసుకున్నాం. అయ్యా, అమ్మా, సోదరుడా, సోదరి, ప్రియ తల్లి, తండ్రి, మీరు ఇక్కడ కూర్చొని విన్నా, దూర ప్రాంతంలో కూర్చొని విన్నా, మీరు ఎవరైనా ఈ రాత్రి ఆలోచన చేస్తారా? ఈ సువార్త ఎంత శక్తివంతమైంది. నువ్వు నమ్మితే ఈ రాత్రి రక్షించబడతావు. నువ్వు నమ్మితే రక్షించబడతావు. పాపం ఎంత భయంకరమైందో అర్థమవుతుందా? పాపం అంటే ఏదో పెద్ద పాపం అనుకుంటున్నారు. యేసుక్రీస్తు అధికారము క్రిందకు మానవుడు రాకపోవడమే పాపం. నువ్వేం పాపమేం చేయక్కర్లా. దేవుని అధికారాన్ని నీ జీవితంలో అంగీకరించకపోవటమే పాపం. రాత్రి అర్థం చేసుకో. పాపం యొక్క లక్షణాలు నిన్ను మలినం చేసిలా, నీ జీవితాన్ని బరువుగా మార్చింది కదా. దాన్ని నువ్వు తీసివేసుకోలేకపోతున్నావు, మానుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, కుదరట్లేదు. దేవుని కోపానికి నిన్ను గురి చేస్తుంది, చివరికి నిన్ను నిత్యాగ్నికి తీసుకుపోతుంది. రాత్రి పాపానికి పరిష్కారం యేసు ప్రభువే. అయ్యా, అమ్మా, పరిష్కారమైన యేసుక్రీస్తు ప్రభును రక్షకునిగా అంగీకరిస్తారా? ఈ పాపాన్ని తీసివేసుకోవాలనుకుంటున్నాను, పరిష్కారాన్ని యేసు ప్రభువు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోండి. ఈ పాపం నుండి నేను విడిపించబడాలి, ఈ పాపానికి పరిష్కారాన్ని పొందాలి, ఈ సువార్తను నేను నమ్మి రక్షించబడతాను అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే, లేకపోతే బయట ఉండి వింటున్నా, దయచేసి మీరున్న స్థలంలో మీ కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్లు నాతో పాటు చెప్పండి. నాకు పాపానికి పరిష్కారం కావాలి, యేసు ప్రభువు నన్ను రక్షకునిగా నేను అంగీకరిస్తాను అనే ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీరున్న స్థలంలో నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని క్షమించండి. మీరు దేవుడని నమ్ముతున్నాను, నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచావని నమ్ముతున్నాను. నా హృదయంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్ అని చెప్పండి. ఎవరైతే ఈ ప్రార్థన చేశారో వారెవరైనా దయచేసి ఇక్కడ ఈ సభలో ఉంటే, నమ్మని వారు మీరున్న స్థలంలో మీ కుడి చేతిని కనపడేటట్టుగా చూపించండి చాలు. ఒక్కసారి అడుగుతాను, నేను మళ్ళీ అడగను. ఒకవేళ చెయ్యెత్తకపోయినా, నేను మిమ్మల్ని చూడట్లేదు, మీరు చెయ్యెత్తకపోయినా కూడికైన తర్వాత ఇక్కడే కూర్చొని ఉంటాం, ముందుకు రండి, కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రీతండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. కొందరైనా రక్షణ పొందటానికి కృప చూపండి. నిత్యాగ్ని నుండి కొందరినైనా తప్పించండి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి నిత్యాగ్నిని తప్పించుకొని రక్షణ పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృప దయచేయమని ముందున్న సమయాన్ని మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సంగమా, ప్రకటన గమనించండి. ఎమ్మిగనూరు నుంచి వచ్చిన ప్రియులు, దైవజనులు, మరి
కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి చక్కని వాక్యం అందించాడు. ఎవరైనా ప్రభువుని నమ్ముకోవాలని ఆశ కలిగినటువంటి వారు ఉంటే మీరు ముందుకు రావాలి, లేదా మీ చెయ్యి చూపించినట్లయితే మీ కొరకు దైవజనులు ఇక్కడే ఉన్నారు, ప్రార్థన చేసి పరలోకం పోయే మార్గాన్ని గురించి బోధిస్తారు. కనుక ఎవరు కఠినపరుచుకొని ఉండవద్దు. అలాగనే ఉంటే దేవునికి మనం లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాము.